స్వస్థ బుద్ధి గలవారై మెలకువగలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు. ప్రియులారా, శోధనలో ప్రవేశించేవారు ప్రార్థించలేరు. ప్రార్థించేవారు శోధనలో ప్రవేశించలేరు. కారణం ఏంటంటే ప్రార్థన వారిని బలపరుస్తూ ఉన్నది. ప్రార్థన వారిని దేవునికి దగ్గరస్తులుగా మారుస్తూ ఉన్నది. ప్రార్థన వారికి కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ ప్రార్థన ద్వారా వారు లోకాన్ని ఏం చేస్తూ ఉన్నారు? జయించగలుగుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు. యాకోబు భక్తుడు చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలంటూ ఉన్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అటుకే కాకుండా దావీదంటూ ఉన్నాడు, దేవా దేవా నేను నీకు మొరపెడుచున్నానని అంటున్నాడు. సొలొమోను అంటూ ఉన్నాడు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకమని.